Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. గైస్ ఈ వీడియో డెఫినెట్గా నాది కాదు. మీకు చెప్పినట్టే జాగ్రఫీకి సంబంధించి జగదీష్ సార్కి రిలేటెడ్ వీడియో ఇది. బట్ దానికంటే ముందు స్టూడెంట్స్కి ఒక చిన్న ఇన్ఫో ఇవ్వాలనుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్ జగదీష్ సార్ యొక్క కోర్సెస్ గురించి పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సికి సంబంధించి జగదీష్ సార్ పూర్తి స్థాయిలో జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీని డీల్ చేయడం జరిగింది. అంటే అందులో ఎన్వైరన్మెంట్ పార్ట్ పర్టికులర్గా. సో అలాగే తెలంగాణ స్టేట్లో మనం గ్రూప్ 1లో చూసినట్లయితే జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్ ఈ 3 ఏరియాస్ నుంచి ఆల్మోస్ట్ 20 to 26 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఇదే సిలబస్తో గ్రూప్ 2లో కూడా పేపర్ 1లో అంటే జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లైన్ టు లైన్ సేమ్ పాయింట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 40 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇదే పార్ట్కు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్లో జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సో వీటన్నిటిలో నుంచి దాదాపుగా 100 క్వశ్చన్స్ని అంటే 100 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటన్నిటికీ సంబంధించిన ఒక సపరేట్ కోర్స్ అది జాగ్రఫీ ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2కి సంబంధించిన సపరేట్ కోర్సు అండ్ అలాగే మెయిన్స్ 100 మార్క్స్కి సంబంధించిన సపరేట్ కోర్సు అండ్ ఇవన్నీ కలగలిపిన ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. సో దాదాపుగా సిలబస్కి సంబంధించి పూర్తి స్థాయిలో సార్ కవర్ చేయడం జరుగుతుంది. సార్ టీచింగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో జాగ్రఫీకి సంబంధించిన ఫ్యాకల్టీస్ గురించి డిస్కస్ చేస్తే ఖచ్చితంగా టాప్లో ఉంటారు జగదీష్ సార్. సో అంటే ఆల్మోస్ట్ ఆ బుక్స్కి సంబంధించి కానీ దాంట్లోంచి సంబంధించిన కంటెంట్ ఎగ్జామ్లో రావడం కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టీచింగ్లో కానీ జగదీష్ సార్ చాలా చాలా ఫేమస్ అశోక్ నగర్లో. సో చాలా ఇన్స్టిట్యూషన్స్లో సార్ టీచ్ చేస్తున్నారు. ఇప్పుడు రోహిత్స్ అనాలిసిస్ అకాడమీ అంటే రోహిత్స్ అనాలిసిసే ఇప్పుడు రోహిత్స్ అకాడమీ అయింది. ఈ ప్లాట్ఫామ్ వేదిక మీదుగా జగదీష్ సార్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. వీలైతే లైవ్ క్లాసెస్కి కూడా ఆల్మోస్ట్ 90% అటెంప్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో వీలైతే లైవ్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. అండ్ అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను చర్చిస్తున్నాం. మీకు ఆల్రెడీ మనం మన యాప్లో ఈ ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన ఒక 50% సిలబస్ని కంప్లీట్ చేసి పెట్టాం. మనం ఒక 15 to 20 days టైంలో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన కూడా సిలబస్ని పూర్తి చేయబోతున్నాం అండి. రైట్, ఈ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను చూద్దాం. బైలింగ్వల్ మెథడ్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ బైలింగ్వల్ మెథడ్. అవసరమైన చోట్ల తెలుగు, ఇంగ్లీష్లో కూడా రాయడానికి ప్రయత్నిస్తాను. సో జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భూగోళ శాస్త్రం. ఓకే, వాడు ఫిజికల్, ఎకనామికల్, సోషల్ అని అంటాడు. ఫిజికల్ పార్ట్ లో యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ ద ఫస్ట్ యూనిట్ ఉనికి, లొకేషన్. రైట్, అంటే బోర్డర్స్, రైట్, అండ్ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అండ్ లొకేషన్, లాటిట్యూడనల్ లొకేషన్, లాంగిట్యూడనల్ లొకేషన్ మనం ఇక్కడ చూడాలి. ఎలా వస్తున్న బిట్స్ కూడా చూపెడతాను. దెన్ ఫిజియోగ్రఫీ, నైసర్గిక స్వరూపం. నైసర్గిక స్వరూపం ఇది ఆల్రెడీ ఇండియాలో కొంత మాట్లాడడం, మిగతాది ఇక్కడ మనకున్న గుట్టలు, కొండలు, సో వాటి యొక్క లక్షణాలను ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. దెన్ క్లైమేట్, శీతోష్ణ స్థితి. సో తెలంగాణ శీతోష్ణ స్థితి, క్లైమేట్ ఆఫ్ తెలంగాణ, రైన్ఫాల్ ప్యాటర్న్స్, ఎక్కడ హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి, ఏ డిస్ట్రిక్ట్ లో రైన్ఫాల్ ఎక్కువగా ఉంది, మాన్సూన్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది, అలాంటివి చూస్తాం. దెన్ రివర్స్, నదులు. సో తెలంగాణ హ్యాస్ ఓన్లీ 2 riverine system, 1 గోదావరి అండ్ 2 ఏంటి మనకు కృష్ణ. జస్ట్ 1% ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో కొంచెం మనకు ఇండివిజువల్ రివర్ కొంచెం ఒకటి రెండు ఉన్నాయి అంతే. అవి కూడా కొల్లేరులో, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఆరిజిన్ అయ్యి కొల్లేరులో కలుస్తున్నాయి. సాయిల్స్, నేలలు, తెలంగాణకు సంబంధించిన నేలలు ఏవైతున్నాయి వాటి కోసం మాట్లాడదామండి. ఓకే, సో ఆల్ దీస్ 5 units టుగెదర్ కాల్డ్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ యొక్క భౌతిక భూగోళ శాస్త్రం. రైట్, మాట్లాడదాం. ఆల్రెడీ ఇండియాకి సంబంధించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకు.
కాకపోతే అక్కడ ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించడం జరిగింది. తెలంగాణకు సపరేట్ గా చేస్తున్నాం మనం. నెక్స్ట్ 6th యూనిట్ ఇక్కడ మనకు అడవులు అండి, ఫారెస్ట్, వెజిటేషన్, న్యాచురల్ వెజిటేషన్ అని పిలుస్తాం. అడవులు, వెజిటేషన్. ఇది మనకు తెలంగాణలో ఉన్న ప్రధాన అడవులకు 3 రకాలుగా ఉంటాయి. ఓకే, డ్రై డెసిడ్యూస్, వెట్ డెసిడ్యూస్ అండ్ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ అని. ఉష్ణమండల మనకు తేమతో కూడిన ఆకురాల్చరణ్యాలు, తేమ లేని శుష్క ఆకురాల్చరణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనకి ఏంటమ్మా ఎడారి అరణ్యాలు, ముళ్ళ జాత అరణ్యాలు ఉంటాయి. వీటిలో ఏ జిల్లా ఎక్కువ విస్తీర్ణంలో అడవులను కలిగి ఉంది, ఏ జిల్లాలో అడవుల శాతం ఎక్కువగా ఉంది, లేక తెలంగాణకు హరితహార కార్యక్రమకు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎన్ని సాప్లింగ్స్ నాటడం జరిగింది, అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ ఏంటి, అలాంటివి ఇక్కడ మాట్లాడాల్సి ఉంది. అండ్ వెజిటేషన్ తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండి, వన్యప్రాణి సంరక్షణ అనే టాపిక్ ఉంది. ఏ టాపిక్ ఉందండి? వన్యప్రాణి సంరక్షణ. సో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నేషనల్ పార్క్స్ ఆఫ్ తెలంగాణ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, మనకు ఒక జీవ వైవిధ్యత సరస్సు ఒకటి ఉంది ఇక్కడ. జీవ వైవిధ్యత వారసత్వ సంపదగా మనకు అమీన్పూర్ సరస్సును గుర్తించడం జరిగింది. వాటి కోసం ఇక్కడ మాట్లాడుతాం. ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, వన్యప్రాణి సంరక్షణ దగ్గర, రైట్. దీన్ని మనం ఏమంటున్నామంటే ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ అని పిలవచ్చు, రైట్. అండ్ తర్వాత ఒక ఇంపార్టెంట్ యూనిట్ ఉంటుంది, అగ్రికల్చర్, వ్యవసాయం. సో తెలంగాణకు సంబంధించిన పంటలు, దిగుబడులు, ప్రథమ స్థానాలు, ఫస్ట్ ప్లేసెస్. ఓకే, అండ్ తెలంగాణ అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఏమైనా అవసరం ఉన్న స్కీమ్స్, ఇరిగేషన్ ఒకటి ఇక్కడ చూడాలి. ఓకే, లాస్ట్ టైం జోగ్రఫీలో గ్రూప్ 1లో అడిగాడు బిట్, సదరన్ తెలంగాణ క్లైమాటిక్ జోన్ మీద మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. దీని తర్వాత తెలంగాణలో లభ్యమవుతున్న మినరల్స్ అండ్ ఎనర్జీ సోర్సెస్, తెలంగాణకు సంబంధించిన ఖనిజ వనరులు మరియు శక్తి వనరుల కోసం మనం చూడాల్సి ఉంటుంది. మినరల్స్ అండ్ ఎనర్జీ, ఇక్కడ ఏం ఖనిజ వనరులు లభ్యమవుతున్నాయి, శక్తి వనరులు, తెలంగాణ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది, సో దాంట్లో టీఎస్ జెన్కో యొక్క రోల్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఇస్తుంది, ప్రైవేట్ నుంచి ఎంత తీసుకుంటున్నాం, లార్జెస్ట్ పవర్ ప్లాంట్స్ ఏంటి, అలాంటివి ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. దెన్ దెర్ ఇస్ అనదర్ యూనిట్ రిలేటెడ్ టు తెలంగాణ ఈస్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు. అది కూడా ముఖ్యమైన పరిశ్రమల మీదనే ప్రస్తావించే అవకాశం ఉంది. మొదటిది ఏంటి, ఎక్కడెక్కడ ఎటువంటి పరిశ్రమలకు స్కోప్ ఉంది అని. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ట్రాన్స్పోర్ట్, రవాణా వంటివి చూడాలి. వీలుంటే అవకాశం ఉంటే కొన్ని టూరిజం, పర్యాటకం సంబంధించిన అంశాలను కూడా చర్చిద్దాం. సో ఆల్ దీస్ యూనిట్స్ టుగెదర్ కాల్డ్ as ఎకనామికల్ జియోగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం. అండ్ ఇన్ జనరల్ వీటితో పాటుగా ఇంకొక యూనిట్ ఉంటుంది, అది తెలంగాణకు సంబంధించిన జనాభా మరియు పట్టణీకరణ. హైదరాబాద్ ఫోకస్డ్ గా చూడాల్సి ఉంటుంది, పాపులేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ అర్బనైజేషన్. సో తెలంగాణకు సంబంధించిన సెన్సస్, జనాభా లెక్కల్ని మనం బేస్ చేసుకుంటూ చెప్పాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఇక్కడ ట్రైబ్స్, తెలంగాణ ట్రైబ్స్ అలాంటి అంశాలు మాట్లాడతాం. సో వి కాల్డ్ ఇట్ యాజ్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ యొక్క మానవ భూగోళ శాస్త్రం, రైట్. ఇట్లా మనకు కొన్ని లిస్ట్ ఉందండి, యూనిట్ సంబంధించిన లిస్ట్ ఉంది. సో పరిచయం, ఉనికిని మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, తెలంగాణ రాష్ట్రం అంటే ప్రస్తుతం భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, అంటే ఎక్కడుందంటే సౌత్ ఇండియా, ఇట్ ఈస్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా చూసుకుంటే భారతదేశంలో 12వ స్థానాన్ని కలిగి ఉంది. ఇట్ హ్యాస్ ఓన్లీ 2.89% ఆఫ్ పాపులేషన్. విస్తీర్ణం పరంగా చూసుకుంటే ఏంటి, మనం 11వ స్థానంలో ఉన్నాం, 11th పొజిషన్ లో ఉన్నాం. ఓకే,
తెలంగాణ విస్తీర్ణం మనందరికీ తెలిసింది, ఇది 1,12,077 చదరపు కిలోమీటర్, 1,12,077 square kilometer. But our GDP is in 9th position. We are in 9th position in GDP. అంటే సో పాపులేషన్ మీద విస్తీర్ణం ఎక్కువగా ఉండటం లిటిల్ గుడ్ వన్. మనది 2.89% పాపులేషన్ ఉంది, విస్తీర్ణం ఇట్స్ అరౌండ్ 3% ఉంది, మనకు 3 పాయింట్ సమ్వాట్ ఉంది, 3.0405 ఉంది. ఇంకా జీడిపి అయితే ఘోరంగా ఇంకొంత బెటర్ పొజిషన్ లో మనం ఉండటం, సుస్థిరాభివృద్ధికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి తెలంగాణలో స్కోప్ ఉంది. రైట్, ఇది చూసుకున్నప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన ఉనికి అడిగే అవకాశం ఉంది, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ లొకేషన్. సో రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే ఉనికి నేను మీకు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ బట్టి మనం ఫాలో అవుతాం, ఏది ఓన్ గా చెప్పను. తెలుగు అకాడమీ బుక్, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ, వీటి బేస్డ్ గా మన యూనిట్ ఉంటుంది, గవర్నమెంట్ వెబ్సైట్స్. సో బై లాటిట్యూడ్స్ అక్షాంశాల పరంగా ఇది దక్షిణాన మనకు 15°50' ఉత్తర అక్షాంశం ఉంది. ఇండియానే ఉత్తరార్ధగోళంలో ఉంది, నార్థన్ హెమిస్ఫియర్ లో. తెలంగాణ కూడా ఉత్తరార్ధగోళంలో ఉంటే లెక్క. కాబట్టి మన దక్షిణ అక్షాంశం కూడా నార్త్ ఎన్ అనే పేరుతోనే చూపెట్టాలి. అండ్ అవర్ నార్థన్ లాటిట్యూడ్ ఈస్ 90°55' నార్త్. ఇంకా స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లో అయితే ఈవెన్ దే హ్యావ్ గివెన్ ఇట్ ఇన్ సెకండ్స్, కానీ మినిట్స్ వరకు అడుగుతాడు. వెస్టర్న్ లాంగిట్యూడ్ ఇండియానే ఈస్టర్న్ హెమిస్ఫియర్ లో ఉంది, తూర్పు అర్ధగోళంలో ఉంది, పూర్వార్ధగోళంలో. కాబట్టి తెలంగాణ కూడా ఆబ్వియస్లీ తూర్పు అర్ధగోళంలోనే ఉంటుంది. మన లాంగిట్యూడ్స్ అన్ని కూడా ఈస్ట్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, మన తెలంగాణ లాంగిట్యూడ్ 77°14' ఈస్ట్ ఉందండి, 81°19' ఈస్ట్ అవుతుంది. 15 to 19 4 గ్యాప్ ఉంది, 50 to 55 5 minutes గ్యాప్ ఉంది, 77 to 81 4 గ్యాప్ ఉంది, 14 to 19 5 minutes గ్యాప్ ఉంది ఇక్కడ. ఓకే, సో నార్థన్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఏది అని అడగొచ్చు, ఇట్స్ ఆదిలాబాద్. ఆదిలాబాద్ లో రాజుపేట అత్యంత ఉత్తర భాగం. సదరన్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఏది అని అడగొచ్చు, ఇట్స్ జోగులాంబ గద్వాల్. జోగులాంబ గద్వాల్ సదరన్ మోస్ట్ డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ జోగులాంబ గద్వాల్లో అత్యంత దక్షిణ ప్రాంతం ఏంటి అని అంటే ఇష్నాపూర్ అని చెప్పొచ్చు, ఇష్నాపూర్. వెస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ నారాయణపేట్ లో కృష్ణా మండల్ విల్ బి ఇట్ ఇస్ ద వెస్టర్న్ మోస్ట్ ఎడ్జ్. ఈస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఇది తెలంగాణలో విస్తీర్ణంలో అతిపెద్ద డిస్ట్రిక్ట్ అండి, లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఏరియా భద్రాద్రి కొత్తగూడెం. కన్నెగూడెం ఇది మనకి ఇక్కడ అత్యంత తూర్పు ప్రాంతం. ఓకే, సో ఇది తెలంగాణకు సంబంధించిన ఉనికి. అండ్ తెలంగాణకు సంబంధించిన ఉత్తర దక్షిణ ప్రాంతాలు, పశ్చిమ తూర్పు ప్రాంతాలు. ఉత్తర జిల్లా ఆదిలాబాద్, ప్రాంతం రాజుపేట. దక్షిణ జిల్లా గద్వాల్, ప్రాంతం ఇష్నాపూర్. పశ్చిమ జిల్లా నారాయణపేట, ప్రాంతం కృష్ణ. తూర్పు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం, ప్రాంతం కన్నెగూడెం. గుర్తుంచుకోండి, వీటిని గుర్తుంచుకోవాలి, ఉనికిలో భాగంగా వీటిని గుర్తుంచుకోవాలి. సో తెలంగాణ స్టేట్ గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖ వెళ్ళట్లేదు. తెలంగాణ స్టేట్ గుండా ఇండియన్ స్టాండర్డ్ టైం, భారత ప్రామాణిక రేఖాంశం కూడా పోవట్లేదు. కాబట్టి మనకు సంబంధమే లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు ఈ విషయంలో. ఇదే అంశాన్ని మనకు మన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ చూపెట్టడం జరిగింది. సేమ్ ఇదే పాయింట్ ని చూడండి. మన లాటిట్యూడినల్ లొకేషన్ 15°50' 10 seconds, 19°55' 4 seconds, 77 14 8 seconds, 81 19 16 seconds. ఇదే మీకు అక్కడ చూపెట్టాను. సరే, 4 రాష్ట్రాలతో సరిహద్దు ఇప్పుడు చూపెడుతున్న సరిహద్దు విషయాలు అదే మాట్లాడుతుంది. ఇస్ ర్యాంక్ 12వ పొజిషన్ లో ఉంది ఇన్ పాపులేషన్ అండ్ ర్యాంక్ 11th ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఇది ఎవరు చెప్తున్నారు మనకి? తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2nd June 2014 ఫామ్ అయిన తెలంగాణ యొక్క లొకేషన్ కోసం ఇది చెప్పింది, ఫిజికల్ లొకేషన్ కోసం. రైట్, నౌ సరిహద్దుల్ని చూద్దాం. రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దులు. సో తెలంగాణ రాష్ట్రం
ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది? 2014 జూన్ 2న ఫామ్ అయిన తెలంగాణ రాష్ట్రం 5 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉండేది. 2015 పోలవరం ఆర్డినెన్స్ ఒకటి వచ్చింది. ముంపు మండలాలని ఏపీలో కలపడం జరిగింది, సబ్మర్జెంట్ మండల్స్ ని. ఈ పోలవరం ఆర్డినెన్స్ వల్ల ముంపు మండలాన్ని కలపడం తోటి మనకు తెలంగాణకు ఒడిస్సాకు ఉన్న సరిహద్దు అనేది ఇంకా లేదు. సో వీ డోంట్ హ్యావ్ కామన్ బోర్డర్ విత్ ఒడిస్సా. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఇస్ షేరింగ్ ఇట్స్ బోర్డర్ విత్ ఓన్లీ 4 స్టేట్స్. ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుందండి? 4 రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దును పంచుకుంటుంది. 1 మహారాష్ట్ర, 2 ఛత్తీస్గఢ్, 3 ఏపీ అండ్ 4 కర్ణాటక. ఈ 4 రాష్ట్రాలతో 18 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి వంటి ఉన్నాయి. ఇవన్నీ మ్యాప్తో మీకు చూపెడతాను, మీరు ఫాస్ట్ అయిపోతుంది అనుకోకండి. మ్యాప్ ద్వారా వీటిని చూపెడతాను. అంటే ఒక్కొక్కటి మహారాష్ట్ర 7 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంది, ఛత్తీస్గఢ్ 3 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంది, ఏపీ 7 జిల్లాలతో ఉంది, కర్ణాటక 5 జిల్లాలతో ఉంది. దీని నుంచే మనకు 1 బిట్ వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్తో ఉమ్మడిగా సరిహద్దు కలిగి ఉన్న జిల్లా జయశంకర్ భూపాలపల్లి, ఛత్తీస్గఢ్ ఏపీతో ఉమ్మడిగా సరిహద్దు కలిగి ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం, ఏపీ కర్ణాటకతో ఉమ్మడిగా సరిహద్దు కలిగి ఉన్న జిల్లా గద్వాల్, కర్ణాటక మహారాష్ట్రతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న జిల్లా ఏంటి? కామారెడ్డి. ఒక్కొక్క రాష్ట్రంతో ఎన్ని జిల్లాల సరిహద్దును కలిగి ఉన్నాయి, ఏవి కలిగి ఉన్నాయి, ఏవి కలిగి లేవు. ద డిస్ట్రిక్ట్ హ్యాస్ బోర్డర్ విత్ ద స్టేట్స్ అండ్ ద విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఈస్ నాట్ ఎ బోర్డర్, ఇట్ ఈస్ నాట్ షేరింగ్ బోర్డర్ విత్ ద రెస్పెక్టివ్ స్టేట్స్. ఈ కోణంలో మనకు బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఓకే, నేను అసలు మ్యాప్స్ యూజ్ చేయకుండా కూడా చెప్పగలను, కానీ మీకు కొంత ఇబ్బంది ఏమైనా కలుగుతుందేమో అనే ఉద్దేశంతో అది తీసుకోవడం జరిగింది. ఓకే, ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. మహారాష్ట్ర, రైట్? మహారాష్ట్ర ఇక్కడ వరకు ఉంది. సో మహారాష్ట్రతో 7 జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. ఎక్కడి నుంచి చూడాలంటే, ఎక్కడి నుంచి? ఈ ప్రాంతం నుంచి. కామారెడ్డి, కామారెడ్డి పైన నిజామాబాద్, నిజామాబాద్ పైన నిర్మల్, నిర్మల్ పైన ఆదిలాబాద్, తూర్పున ఆసిఫాబాద్, దక్షిణాన మంచిర్యాల్ అండ్ జయశంకర్ భూపాలపల్లి. 7 districts of Telangana are sharing border with Maharashtra. మహారాష్ట్రతో 7 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి. 7 జిల్లాలు దేంతో సరిహద్దును పంచుకుంటున్నాయంటే మనకు మహారాష్ట్రతో సరిహద్దును పంచుకుంటున్నాయి. సాధారణంగా ఇక్కడ ఉన్న లొకేషన్ బట్టి చూస్తే మనకి ఇది ఆదిలాబాద్ ఎక్కువగా సరిహద్దును పంచుకుంటుంది దేంతో? మహారాష్ట్రతో, రైట్? ఆదిలాబాద్ ఒకటి, ఆసిఫాబాద్ ఒకటి ఇంచుమించు సమానంగా ఉన్నాయి. కొంత ఆదిలాబాద్ ఎక్కువగా పంచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్స్ ఏంటంటే, మిగతా స్టూడెంట్స్ కి నా స్టూడెంట్స్ కి మధ్యలో డిఫరెన్స్ చూసుకోండి. నిజామాబాద్ను మహారాష్ట్రను వేరు చేస్తున్నది ఏది అంటాడు? మంజీరా. ద రివర్ దట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ మహారాష్ట్ర టు నిజామాబాద్ స్టేట్, మంజీరా. ఆదిలాబాద్ను మహారాష్ట్రను వేరు చేస్తున్న నది ఏంటని అంటాడు? ఆదిలాబాద్ అండ్ మహారాష్ట్ర గాట్ సపరేటెడ్ బై పెన్గంగా, పెన్గంగా. ఆసిఫాబాద్, మంచిర్యాల, Maharashtra. Asifabad, Mancherial, Maharashtra. All these 2 districts and the Maharashtra got separated by another river is called Pranahita. Jaishankar Bhupalapalli and Chhattisgarh. Sorry, Jaishankar Bhupalapalli, Maharashtra, Jaishankar Bhupalapalli, Chhattisgarh. Both are separated by Jaishankar Bhupalapalli, Maharashtra, Jaishankar Bhupalapalli, Chhattisgarh. ఈ రెండు కూడా దేంతో సపరేట్ అవుతున్నాయి అంటామో మనకు
ఈ రెండు మనకు ఏ నదితో సపరేట్ చేయబడుతున్నాయి? గోదావరితో సపరేట్ చేయబడుతున్నాయి ఈ రెండు నదులు. ఈ రెండు రాష్ట్రాలు గోదావరి నదితో సపరేట్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణకి మహారాష్ట్రకి ఛత్తీస్గఢ్కి మధ్యలో ఇక్కడ ఉన్న నది ఏంటంటే గోదావరి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకి ఛత్తీస్గఢ్కి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు మహారాష్ట్రకు మధ్యలో సరిహద్దు నదిగా ఉంది. ఇవి అడిగే అవకాశం ఉంది. మంజీరా నిజామాబాద్, పెన్గంగా ఆదిలాబాద్, ప్రాణహిత మంచిర్యాల అండ్ ఆసిఫాబాద్, అండ్ గోదావరి జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్ర, జయశంకర్ భూపాలపల్లి ఛత్తీస్గఢ్తో కూడా సరిహద్దుగా ఉంది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ స్టేట్ Chhattisgarh, where we have smallest border with Chhattisgarh. Only 3 districts of Telangana are sharing border with Chhattisgarh. Starting with Jayashankar Bhupalapalli, Mulugu and Bhadradri Kottagudem. Chhattisgarh తో మూడు జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయండి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం. రైట్. ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనిస్తే కనుక ఈ కర్వేచర్స్ ఇవన్నీ చూసుకుంటే ఇంచుమించు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతే ఉందో విస్తీర్ణంలో పెద్ద జిల్లాగా ఉంది. అండ్ ఇట్ ఈస్ షేరింగ్ లాంగెస్ట్ బోర్డర్ విత్ ఎనీ స్టేట్. ఏ స్టేట్తో కానీ మనం చూసుకుంటే అత్యంత పొడవైన బోర్డర్ ఏది కలిగి ఉందంటే మనం ఇది కలిగి ఉందని చెప్పొచ్చు. ఏది? మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ చూడండి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రెండింటిని ఉమ్మడిగా సరిహద్దును పంచుకుంటున్న జిల్లా ఏదంటే జయశంకర్ భూపాలపల్లి. ద డిస్ట్రిక్ట్ హ్యాస్ కామన్ బోర్డర్ విత్ మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ ఛత్తీస్గఢ్. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రెండిట్లో ఉమ్మడి సరిహద్దును పంచుకుంటున్న జిల్లా ఏదంటే మనం ఏమని చెప్పొచ్చు అండి? జయశంకర్ భూపాలపల్లి. రైట్. మూడవ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఏపీతో కూడా 7 జిల్లాలు సరిహద్దును పంచుకుంటాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి అండ్ జోగులాంబ గద్వాల్. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూల్ అండ్ జోగులాంబ గద్వాల్. ఓకే. ఇది దేంతో అండి? ఏపీతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు. ఇవి కూడా 7 ఉన్నాయి. ఇక్కడ ఏపీతో చూడండి, సుదీర్ఘంగా అంటే మనకు గద్వాల జిల్లా నుండి ఇంచుమించు గద్వాల ఏపీ నుండి గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట వరకు, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల్ ఈ 4 జిల్లాలను ఏపీతో వేరు చేస్తున్న నది ఏంటంటే రివర్ కృష్ణ. ఏ నదమ్మది? కృష్ణా నది. సో రివర్ కృష్ణ సపరేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే. అవర్ సైడ్ గద్వాల్, వన్పర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ డిస్ట్రిక్ట్స్ అండ్ దేర్ సైడ్ అదర్స్ 12 కర్నూలు, గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సరే, ఎనీహౌ గద్వాల, కొంతమేర, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండను, సూర్యాపేటను ఆంధ్రప్రదేశ్తో వేరు చేస్తున్న నది ఏంటంటే కృష్ణ. సో తెలంగాణ సరిహద్దులో అత్యంత పొడవైన నది ఏంటంటే కృష్ణ. ది లాంగెస్ట్ రివర్ ఎట్ ద బోర్డర్స్ ఆఫ్ తెలంగాణ ఈస్ రివర్ కృష్ణ. గుర్తుంచుకోవాలి. ఓకే. ఏపీ ఇక్కడ చూడండి, గద్వాల, ఏపీ ఈ రెండింటిని సపరేట్ చేస్తున్న నది ఏంటంటే తుంగభద్ర. గద్వాలను వనపర్తి, నారాయణపేట సపరేట్ చేస్తుంది కృష్ణ. గద్వాలను ఏపీని సపరేట్ చేస్తున్నది ఏంటంటే తుంగభద్ర. ఏంటమ్మది? తుంగభద్ర. సో ఏపీ, ఛత్తీస్గఢ్ రెండింటికి సంబంధించిన కామన్ బోర్డర్. ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లా ఏదంటే భద్రాద్రి కొత్తగూడెం. ఏ జిల్లా అండి? భద్రాద్రి కొత్తగూడెం. దేంతో? ఏపీతోనూ ఛత్తీస్గఢ్లోనూ ఉమ్మడిగా సరిహద్దు పంచుకుంటున్న జిల్లా. ద డిస్ట్రిక్ట్ షేరింగ్ బోర్డర్ కామన్లీ విత్ ఏపీ అండ్ ఛత్తీస్గఢ్ ఈస్ భద్రాద్రి కొత్తగూడెం. తర్వాత మనకు కర్ణాటక ఉంటుంది. కర్ణాటకతో 5 డిస్ట్రిక్ట్స్ షేర్ చేసుకుంటున్నాయి. జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి అండ్ కొంతమేర కామారెడ్డి. కొంతమేర ఏముందమ్మా? కామారెడ్డి. 5 డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ కర్ణాటక, నారాయణపేట్ గాట్ సపరేటెడ్ బై ఎ రివర్ ఈస్ కాల్డ్ కృష్ణ. నారాయణపేట యొక్క దక్షిణ భాగము కర్ణాటక కృష్ణతో వేరు చేయబడుతున్నాయి. ఓకే.
అండ్ కర్ణాటక ఏపీతో ఉమ్మడి సరిహద్దుగా ఉన్న జిల్లా ఏంటంటే జోగులాంబ గద్వాల్. ద డిస్ట్రిక్ట్ హ్యాస్ కామన్ బోర్డర్ విత్ షేరింగ్ విత్ ఏపీ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక. ఏపీతోను కర్ణాటకతోను ఉమ్మడిగా సరిహద్దును పంచుకుంటున్న జిల్లా ఏదని అడుగుతాడు. అదేంటమ్మా? గద్వాల్. జోగులాంబ గద్వాల్ రైట్. అండ్ కర్ణాటక మహారాష్ట్ర ఉమ్మడిగా సరిహద్దు పంచుకుంటున్న జిల్లా కామారెడ్డి. ద డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ షేరింగ్ కామన్ బోర్డర్ విత్ మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ కర్ణాటక ఇస్ కామారెడ్డి. అంటే తెలంగాణ స్టేట్ లో 18 డిస్ట్రిక్ట్స్ 4 స్టేట్స్ తో సరిహద్దును పంచుకుంటుంది. అమాంగ్ దిస్ 18 డిస్ట్రిక్ట్స్ there are 4 districts sharing border with minimum 2 number of states or maximum 2 number of states. గరిష్టంగా లేదా కనిష్టంగా కూడా 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల సంఖ్య 4. ఒకటి మనకు జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటుంది. 2 భద్రాద్రి కొత్తగూడెం ఛత్తీస్గఢ్తో పాటు ఏపీతో సరిహద్దును పంచుకుంటుంది. 3 జోగులాంబ గద్వాల్ ఏపీతో పాటు కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటుంది. 4 కామారెడ్డి కర్ణాటకతో పాటు దేంతో మహారాష్ట్రతో సరిహద్దును పంచుకుంటుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ బోర్డర్స్. సో there are 18 districts are sharing border with 4 neighboring states. Among these 18 districts, భద్రాద్రి కొత్తగూడెం హ్యాస్ ద లాంగెస్ట్ బోర్డర్. ఈ కర్వేచర్స్ అన్నిటిని చూస్తే కనుక అత్యంత ఎక్కువ సరిహద్దును కలిగి ఉన్న జిల్లాగా దీన్ని చెప్పొచ్చు. ఇది ఆదిలాబాద్ కన్నా ఎక్కువగా సరిహద్దును షేర్ చేస్తుంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం. అండ్ ద షార్టెస్ట్ బోర్డర్ మనకున్నది వనపర్తి. ఏ జిల్లాకు అత్యంత తక్కువ సరిహద్దు కలిగి ఉంది అని అంటే వనపర్తి. ఏ జిల్లాకు అత్యంత ఎక్కువ సరిహద్దును కలిగి ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం. గుర్తుంచుకోవాలి. సో 18 జిల్లాలు గనక మనకు సరిహద్దును కలిగి ఉంటే 15 జిల్లాలకు సరిహద్దు లేదు. ఎన్ని డిస్ట్రిక్ట్స్ కి సరిహద్దు లేదండి? 15 డిస్ట్రిక్ట్స్ హ్యాస్ దే ఆర్ ల్యాండ్ లాక్డ్. భూ పరివేష్టిత జిల్లాలు ఎన్ని అని అడుగుతాడు. 15 జిల్లాలు భూ పరివేష్టితమైనవి. 15 డిస్ట్రిక్ట్స్ ఆర్ ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్. 15 జిల్లాలు మనకు భూ పరివేష్టితంగా ఉన్నాయి. జగిత్యాల, పెద్దపల్లి, ఏంటమ్మా? జగిత్యాల, పెద్దపల్లి, ఓకే, సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, ఓకే, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జన్గావ్, సిద్దిపేట్, మెదక్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ఓకే, అండ్ మహబూబ్ నగర్. ఈ 15 ఉన్నాయండి. ఏంటి? భూ పరివేష్టిత జిల్లాలు. ఈ 15 భూ పరివేష్టిత జిల్లాల్లో ఇక్కడికున్న మనం మ్యాప్స్ యొక్క సమాచారాన్ని బట్టి చూసుకుంటే ఈ 15 జిల్లాల్లో మనకు కొంత ఇది పెద్ద జిల్లాగా కనబడుతుంది. ఇది రంగారెడ్డి జిల్లా, రైట్. ఈ తర్వాత ఏంటంటే తెలంగాణలో ఈ 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లా ఏది అని అడగొచ్చు. ద డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ షేరింగ్ బోర్డర్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అని అడిగే అవకాశం ఉంది. తెలంగాణలో రైట్, తెలంగాణలో 33 జిల్లాలు లేదా ఈ 15 భూపరివేష్టిత, ఈ 18 సరిహద్దు జిల్లాలు ఇదంతా పక్కన పెట్టేస్తే ద డిస్ట్రిక్ట్ షేరింగ్ బోర్డర్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. ఎక్కువ సంఖ్యలో జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లా ఏది లేదా జిల్లాలు ఏవి అని అంటాడు. అలాంటి 2 ఉన్నాయి. 8 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఆ 2 జిల్లాల్లో ఒకటి ఏంటంటే సిద్దిపేట్, రెండవది ఏంటంటే రంగారెడ్డి. సిద్దిపేట్ చూడండి ఇక్కడ ఉంది. సిద్దిపేట్ 1 మెదక్, 2 మేడ్చల్, 3 యాదాద్రి భువనగిరి, 4 జన్గావ్, 5 హన్మకొండ, 6 కరీంనగర్, 7 సిరిసిల్ల, 8 కామారెడ్డి. ఎన్ని జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుందండి? 8 డిస్ట్రిక్ట్స్ తో సరిహద్దును పంచుకుంటుంది. ఏదది? సిద్దిపేట్. సిద్దిపేట్ ఈస్ షేరింగ్ బోర్డర్ విత్ 8 డిస్ట్రిక్ట్స్. సిద్దిపేట్ దేని నుంచి ఫామ్ అయింది? మెదక్, దెన్ మేడ్చల్, దెన్ యాదాద్రి భువనగిరి, దెన్ జన్గావ్, దెన్ హన్మకొండ, దెన్ కరీంనగర్, దెన్ సిరిసిల్ల, దెన్ కామారెడ్డి. సో సిద్దిపేట ఈస్ షేరింగ్ బోర్డర్ విత్ 8 నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. ఎన్ని జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నామో? 8 జిల్లాలతో ఇది సరిహద్దును పంచుకుంటుంది.
రెండో జిల్లా ఏంటంటే రంగారెడ్డి. రంగారెడ్డి కూడా 8 డిస్ట్రిక్ట్స్ తో సరిహద్దులు పంచుకుంటుంది. రంగారెడ్డి నుంచి ఫామ్ అయింది ఏంటి? వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఓకే, మేడ్చల్, సంగారెడ్డి అండ్ హైదరాబాద్. చూడండి, రంగారెడ్డి కూడా 8 డిస్ట్రిక్ట్స్ తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. సంగారెడ్డి 1, వికారాబాద్ 2, మహబూబ్ నగర్ 3, నాగర్ కర్నూల్ 4, నల్గొండ 5, యాదాద్రి భువనగిరి 6, మేడ్చల్ 7 అండ్ హైదరాబాద్ 8. మ్యాప్ లో కూడా ఒకసారి చూపెడతాను మీకు. రంగారెడ్డి, మేడ్చల్ 1, సంగారెడ్డి 2, వికారాబాద్ 3, మహబూబ్ నగర్ 4, నాగర్ కర్నూల్ 5, నల్గొండ 6, యాదాద్రి భువనగిరి 7 అండ్ రంగారెడ్డితో 8, హైదరాబాద్ 8. సో ఇది ఏమి తెలంగాణలో ఉన్న సరిహద్దులు. అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు 1 రంగారెడ్డి, 2 సిద్దిపేట. అండ్ అత్యల్ప జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు అంటాడు. డిస్ట్రిక్ట్స్ దోస్ ఆర్ షేరింగ్ బోర్డర్ విత్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. అది ఎంత అంటే మాక్సిమం 2 జిల్లాలు అనమాట. 2 జిల్లాలతోనే సరిహద్దు పంచుకునేవి 3 జిల్లాలు ఉన్నాయి. ఇది ఒకటి ఆదిలాబాద్, అత్యంత ఉత్తర జిల్లా. ఆదిలాబాద్ షేరింగ్ బోర్డర్ విత్ నిర్మల్ అండ్ కుమరం భీం ఆసిఫాబాద్ 1. 2 క్యాపిటల్ హైదరాబాద్. హైదరాబాద్ ఈ షేరింగ్ బోర్డర్ విత్ మల్కాజ్గిరి అండ్ రంగారెడ్డి. రెండవది ఏంటండి? హైదరాబాద్. మొదటిది ఏంటండి? ఆదిలాబాద్. 2 జిల్లాలతోనే బోర్డర్ పంచుకుంటున్నాయి. ఆదిలాబాద్ దేంతో అండి? ఇట్స్ షేరింగ్ బోర్డర్ విత్ నిర్మల్ యాజ్ వెల్ యాజ్ ఆసిఫాబాద్. ఇట్స్ షేరింగ్ బోర్డర్ విత్ మేడ్చల్ యాజ్ వెల్ యాజ్ రంగారెడ్డి. అండ్ థర్డ్ వన్ సదరన్ డిస్ట్రిక్ట్. నార్థన్ డిస్ట్రిక్ట్, క్యాపిటల్, సదరన్ డిస్ట్రిక్ట్. Southern district is Joglamba Gadwal. Joglamba Gadwal is sharing border with Narayanpet as well as Vanparthi. Narayanpet and Vanparthi are separated by Joglamba Gadwal by river Krishna. Krishna Narayanpet ni then Joglamba Gadwal ni Vanparthi ni Joglamba Gadwal ni em chestundi separate chestundi river Krishna. Idi entamma Telanganaku sambandhinchina sarihadulu, అక్షాంశ రేఖాంశాలు, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ జిల్లాలు ఆ సరిహద్దుల వివరాలు. ఓకే, అండ్ కమింగ్ టు ది రీఆర్గనైజేషన్ చూస్తే మనం జిల్లాల పెంపుదల తగ్గుదల వాటిని కనుక మనం పరిశీలిస్తే, సో ఫస్ట్ సెప్టెంబర్ 17th పోస్ట్ ఇండిపెండెన్స్ 1948 we have Hyderabad state. In Hyderabad state, తెలంగాణ రీజియన్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అప్పటికి ఎన్ని జిల్లాలు ఉండేవంటే 8 జిల్లాలు ఉండేవి. రైట్, 2 divisions గా ఉండేవి. ఫస్ట్ డివిజన్ ఏంటంటే మనకు వరంగల్ డివిజన్, దాంట్లో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉండేవి. సెకండ్ డివిజన్ ఏంటంటే గుల్షానాబాద్ డివిజన్, వీ హ్యావ్ మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ ఉండేవి. సో అప్పటికి ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? 8 districts. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్. ఏ డివిజన్ ఇది? వరంగల్ డివిజన్ ఆర్ వరంగల్ జోన్. అండ్ మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్ అండ్ నల్గొండ. ఇది ఏ జోన్ అండి? మెదక్ జోన్. దాన్ని గుల్షానాబాద్ జోన్ అని అంటాం. రైట్. సో 1948 to 1956 it was called under Hyderabad state. హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. ఈ మధ్య కాలంలో ఒక జిల్లా ఫామ్ అయింది, 9వ జిల్లా, 9th district. It is Khammam. Khammam is created from the erstwhile Warangal. అవిభక్త వరంగల్ నుండి మనకు ఏ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందండి? 9వ జిల్లా ఖమ్మం. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ 1st October 1953. 1 అక్టోబర్ 1953 దీన్ని క్రియేట్ చేశారు. అదే ఖమ్మం జిల్లా 56 నుంచి 59 మధ్యలో దాని యొక్క విస్తీర్ణం, ఏరియాని పెంచుకుంది. దేని పెంచుకుంది? ఏరియా. The area of Khammam is increased between 1956 to 1959 due to the emergence of Bhadrachalam Revenue Division from the erstwhile East Godavari district. 56లో ఏపీగా మనం మారాం కదా, అప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో
భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఏదైతే గోదావరి రివర్కి నార్త్లో ఉందో ఆ భద్రాచలం రెవెన్యూ డివిజన్ని తీసుకొచ్చి దేంట్లో కలిపారంటే ఖమ్మంలో కలిపారు. అండ్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆస్వారావుపేట్ అనే ప్రాంతాన్ని కూడా తీసుకొచ్చి ఖమ్మంలో కలిపారు. ఇప్పుడు ఈ భద్రాచలం రెవెన్యూ డివిజన్ అంతా కూడా పోలవరం ముంపు మండలాల కింద వెళ్ళి మళ్ళీ ఆంధ్రాలోనే తీసుకొని కలిపారు పోలవరం ఆర్డినెన్స్ తో. ఈ ఆశ్వారావుపేట ఇంకా మన దగ్గరనే ఉంది, ఏది ఖమ్మంలో భాగంగా ఉంది. ఓకే, ఇది ఏమి 1948 to 56 మధ్యలో, 56 to 59 మధ్యలో డెవలప్ అయిన ఏమి 9th డిస్ట్రిక్ట్ ఏంటది మనకు ఖమ్మం. అండ్ 10th డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ, 10వ జిల్లా తెలంగాణ, హైదరాబాద్ రూరల్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని సపరేట్ డిస్ట్రిక్ట్ గా ఫామ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేవీ రంగారెడ్డి పేరు మీదుగా 10th డిస్ట్రిక్ట్ ని క్రియేట్ చేశారు ఆన్ 15th ఆగస్ట్ 1978. 1978 ఆగస్ట్ 15వ తేదీన 10వ జిల్లాని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, రీఆర్గనైజేషన్ జరిగింది. దెన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఈ కేసీఆర్ ప్రభుత్వం మనకు 2016 అక్టోబర్ 11 దసరా సందర్భంగా నూతనంగా ఎన్ని జిల్లాలను ఏర్పాటు చేసిందండి? 21 జిల్లాలను ఏర్పాటు చేసింది. అండ్ 2019 ఫిబ్రవరి 17 ఆయన బర్త్డే, ఎవరి బర్త్డే? కేసీఆర్ బర్త్డే సందర్భంగా 32nd and 33rd జిల్లా వేర్ క్రియేటెడ్. 32nd ములుగు అండ్ 33rd ఏంటమ్మా నారాయణపేట జిల్లాలని క్రియేట్ చేశారు. సో మన చరిత్ర 8 జిల్లాల నుంచి ఎన్ని జిల్లాలకు ఏర్పాటు చేయడం జరిగింది? 33 డిస్ట్రిక్ట్స్ వరకు జరిగింది. ఓకే, ఈ రీఆర్గనైజేషన్ లో ఏ జిల్లా నుంచి ఎక్కువగా ఏర్పడ్డాయి, ఏ జిల్లా నుంచి తక్కువగా ఏర్పడ్డాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. 1 ఆదిలాబాద్ is divided into 4 districts. మేజర్ డిస్ట్రిక్ట్స్ చెప్తున్నా, మళ్ళీ కొంత ప్రాంతాలు అటు ఇటుగా కూడా. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ 4 జిల్లాలు వచ్చాయి. నిజామాబాద్ నుంచి ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజ్ అయ్యాయి, నిజామాబాద్ అండ్ కామారెడ్డి. మెదక్ 3 డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యాయి, సంగారెడ్డి, మెదక్ అండ్ వాట్ ఇస్ దిస్ సిద్దిపేట్. సిద్దిపేటకి సంగారెడ్డికి ఉమ్మడి సరిహద్దు లేదు. మంచిర్యాలకి ఆదిలాబాద్కి నో కామన్ బోర్డర్. ఓకే, కరీంనగర్ నుండి ఒక 4 డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యాయి, జగిత్యాల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి. జగిత్యాల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి? కరీంనగర్ నుంచి. ఓకే, రంగారెడ్డి, ఫ్రమ్ రంగారెడ్డి 3 districts are formed. రంగారెడ్డి, ఓకే, వికారాబాద్ అండ్ మేడ్చల్. There is no common border between మేడ్చల్ and వికారాబాద్. మహబూబ్ నగర్ నుండి 5 districts ఫామ్ అయ్యాయి, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్. నల్గొండ నుంచి 3 districts ఫామ్ అయ్యాయి, యాదాద్రి భువనగిరి, ఓకే, నల్గొండ అండ్ సూర్యాపేట్. ఖమ్మం నుండి 2 districts ఫామ్ అయ్యాయి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. అండ్ కరీంనగర్ ఇస్ ద డిస్ట్రిక్ట్, సారీ, వరంగల్ is the district reorganized highly. 6 districts are formed out from Warangal. Okay, Warangal urban, Hanmakonda, Warangal rural, Jangaon, Mehboobabaad. ఒక 1 or 2 మండల్స్ ఖమ్మం నుంచి మెర్జ్ అయినట్టుంది. ములుగు అండ్ జయశంకర్ భూపాలపల్లి. జయశంకర్ భూపాలపల్లిలో 1 or 2 మండల్స్ ఫ్రమ్ కరీంనగర్ ఆర్ మర్జ్డ్. అత్యధిక సంఖ్యలో పునర్వ్యవస్థీకరణ జిల్లా ఏదంటాడు? వరంగల్. ద డిస్ట్రిక్ట్ హ్యాస్ రీఆర్గనైజ్డ్ హైలీ ఏంటండి? వరంగల్. సో ఒక డిస్ట్రిక్ట్ అప్పుడు టచ్ చేయలేకపోయారు. ఏంటి ఆ డిస్ట్రిక్ట్? హైదరాబాద్. దెర్ ఇస్ నో రీఆర్గనైజేషన్ హ్యాపెండ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇట్లా మనకు 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ఎక్కువగా పునర్వ్యవస్థీకరించబడ్డ జిల్లా వరంగల్, అసలు పునర్వ్యవస్థీకరణకి గురికాని జిల్లా హైదరాబాద్. ఓకేనా? మీకు తర్వాత అబ్స్ట్రాక్ట్ లో జోనల్ సిస్టమ్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది తెలంగాణకు సంబంధించిన ఉనికి, ఇంట్రడక్షన్, పరిచయం, లొకేషన్ సంబంధించిన యూనిట్ అండి. రైట్, థ్యాంక్ యూ. 1 బిట్ కంపల్సరీగా వస్తుంది.